మహోన్నతమైన ప్రభు పేరిట శుభాభివందనములు. దేవుడు మిమ్మల్ని దీవించినగాక. మన ఆత్మీయ జీవితములలో వివేచన లేకపోవడం, వివేచన లేని వ్యక్తి తన జీవితంలో ఏమి జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో, లేక ఆత్మీయ స్థితి ఎటు వెళ్ళిపోతుందో గ్రహించలేడు. వివేచన లేకపోవడం అనగా దేవుడికి నీకు సరి అయిన బాంధవ్యం, సంబంధం లేకపోవడము. నీవు బాప్తిసం తీసుకున్నప్పుడు రక్తము కార్చి ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను ఎలాగైతే ఆ రక్తము ప్రోక్షణ బట్టి పాపములు క్షమించబడ్డాయో, తండ్రి నువ్వు ఎలాగో ఏకమవుతున్నావో, నీ ఆత్మీయ సమస్త జీవితంలో కూడా నీ ఒంటరి ప్రయాణం నువ్వు చేయటం లేదు. దేవుడు నీలో ఉండి నువ్వు దేవునిలో ఉండి నడుస్తున్నావు. కానీ మనం కొన్నిసార్లు ఏం చేస్తున్నామంటే, దేవుడు ఉన్నాడు కదా అని చెప్పి అలా ఉంచి మన పరిస్థితులను మన స్వాధీనంలోకి తీసుకుంటూ ఏమి జరుగుతుందో అర్థం కాక కొన్నిసార్లు చేతులెత్తేయడము, గలిబిలైపోవడము, మనశ్శాంతి లేకుండా దిగజారిపోవడం జరుగుతున్నాయి. మన ఆత్మీయ స్థితిలో సమస్త పరిస్థితుల్లో వివేచన కలిగి ఉండడం అంటే గ్రహించడము. ఏం జరుగుతుంది, ఇలా ఎందుకు జరిగింది, ఏమి జరగబోతుంది, లేక ఇలా జరగాలంటే ఏమి చేయాలి అనేది గ్రహించడాన్ని వివేచన కలిగి ఉండడం. దానికి సంబంధించి అలా జరగడానికి, ఆ విధంగా ఉండడానికి ఏమి చేయాలి అనే విషయమును మనము దేవునిలో కనిపెట్టి పోరాడి ప్రభువుతో కలిసి ముందుకు సాగడమే వివేచన కలిగి ఉండడం. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావాలి. నీ బుద్ధి మన బుద్ధి మనల్ని కాపాడితే మన వివేచన మనము దేవునితో కలిసి మనల్ని నడిపించడానికి, అపవాది తంత్రాల మీద మనకి జయము రావడానికి, అనేక విషయంలో మనం ముందుకు పరుగులు పెట్టడానికి, దేవునితో కలవడానికి వివేచన కలిగి ఉండడం మనకి సహాయముగా ఉంది. హిజ్కియాను మనం చూస్తున్నప్పుడు దైవజనుడు వచ్చి నీకు మరణకరమైన రోగం వచ్చింది, ఇక నువ్వు బ్రతకవు అని చెప్తున్నప్పుడు తను అన్ని సర్దుకొని పిల్లలతో హ్యాపీగా ఉండి తను నిద్రించడానికి సిద్ధపడవచ్చు. కానీ తను చేసింది ఆ మరణకరమైన రోగం వస్తుందని చెప్పిన దేవుడు ఎందుకు తిరిగి నాకు ప్రాణం నిలవబెట్టలేడు అని తను ఏం చేశాడంటే, ఆ దైవజనుడు వెళ్ళక ముందే నిశ్చయముగా మోకరించి గోడ తట్టు తను చూచి ఆనుకొని గొప్ప ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తిరిగి మరలా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినాడు. అంటే మనం గ్రహించాల్సింది, నీ జీవితంలో కష్ట నష్ట వ్యాధి బాధ వేదన సమయంలో నీకు వచ్చిన సమస్య అసలు ఎందుకు వచ్చింది అని గ్రహించడం మొట్టమొదటిగా చేయాలి. ఆ సమస్య సర్దుమనగడానికి లేక ఆ సమస్య ముందుకి వెళ్ళకుండా ఉండడానికి మనము ప్రభువుని బట్టి ఏ విధంగా జయించాలి. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. అయితే మనము రక్షించబడినప్పుడు ప్రభు రక్తమును బట్టి, శరీరాన్ని బట్టి ఏ విధంగా ఉన్నామో, ఏ విధంగా రక్షించబడ్డామో, మన ఆత్మీయ జీవితం విషయమే దేవునికి అంత బాధ్యత ఉంది కనుక మన పరిస్థితులను మన స్వాధీనంలోకి తీసుకోలేక దేవుడి మీద భారం వేసి మన ఆలోచనతో మనం ఫెయిల్ అవుతున్నట్లయితే ప్రభువులో ఒక్కసారి గ్రహించడం మంచిది, ఒక్కసారి ఆలోచించడం మంచిది. అలా ఆలోచిస్తూ అది ఎందుకు జరిగిందో, అయితే ఇప్పుడు మనం ఎక్కడ తప్పిపోయామో, లేక ప్రభు ఎందుకు అనుమతించారో, ఒకవేళ మనం ఆ భారం బాధ వేదన అనుభవించాల్సి వచ్చిన దానివల్ల ముందుకి ఎంత మేలో. యోగుని మనం చూస్తున్నప్పుడు నిశ్చయముగా దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుంటున్నాడు. నిజమే, ఆ ఇచ్చిన దేవుడు రెండింతలు ఇచ్చినాడు కనుక మనము దేవుడిలో గ్రహించడం ఆశీర్వాదం. హిజ్కియా కూడా చేసింది అదే. దేవుడు నిజమే శ్రమ అనుమతించారు, అయితే అనుమతించిన దేవుడు ఎందుకు తప్పించడాడని చెప్పి మోకరించి అద్భుతమైన ప్రార్థన చేయగా రెండింతల ఆయుష్, రెండింతల సమాధానం అతనికి దొరికింది. నీకొస్తున్న కష్ట నష్ట సమయంలో కష్ట నష్ట పరిస్థితులు దేవుడికి తెలియకుండా రాలేదు, కానీ వచ్చినాయి అంటే దేవుడు అనుమతించినారు అంటే, ఒకవేళ మనం తెలియక చిక్కులు తెచ్చుకున్నామంటే సమస్తము ఆయన చూస్తున్నాడు గనక విడిపించడానికి సమర్థవంతమైన వాడు గనక నీవు ఏమి జరగాలో, ఏమి జరగబోతుందో నీవు గ్రహించడము, ప్రభువుల వివేచన కలిగి ఉండడం మంచిది. వివేచన లేకపోతే గాలి ఎటు విసిరితే అటు పరుగులు పెడతాం, ఎవరే మాట చెప్తే ఆ మాటను చూస్తాం, ఎటు బలమైన గాలి వీస్తే అటు పడిపోతుంటాం, ఎక్కడ సహాయం అంటారో ముందుకు పరుగులు పెడుతూ ఉంటాం. కానీ యెహోవా ఇచ్చు సహాయం గొప్పది, మనుషుల సహాయం కంటే దేవుని సహాయం గొప్పది. దావీదుని మనం చూస్తున్నాం,
ఒక్కసారి ఒక తప్పులో పడినప్పుడు నిశ్చయముగా ఆ వ్యక్తి ఆ యొక్క దావీదు గారు చేసింది ఒకటే, నాకు వచ్చిన ఈ శ్రమ దేవుణ్ణి బట్టి లేక నేను చేసిన తప్పును బట్టి వచ్చింది. అయితే ఇక తన తప్పు మీద తప్పు చేయటం లేదు. ఎందుకు వచ్చింది ఆ చిక్కు అని గ్రహించి అక్కడి నుంచి దేవుణ్ణి వేడుకోవడం, దేవుడికి మొర్ర పెట్టడం, దేవుళ్ళు తగ్గడం, దేవుడికి నిత్యము కీర్తనకారుడుగా మారడము, సమస్త పరిస్థితుల్లో దేవుణ్ణి గణపరిచినప్పుడు ఎన్ని చిక్కులు, ఎన్ని అడ్డులు, మరి ఎన్ని ఆటంకములు వచ్చినప్పటికీ తను నిశ్చయముగా తన చివరి దెమ్మలకు అద్భుతంగా దీవించబడ్డాడు. అవన్నీ జయించగలిగినాడంటే తను గ్రహించాడు. దేవుణ్ణి బట్టి ఆయనకి అన్ని సాధ్యము, లేక చిక్కులు వచ్చినప్పుడు ఆ దేవుడు విడిపించడానికి సమర్థవంతుడని చెప్పి ఆ దేవుడు వివేచన కలిగి ఉన్నప్పుడు దేవుడు దావీదు పట్ల గొప్ప కనికరమ చూపించినట్లు ఈ రోజు తెలుసో తెలియక చిక్కులు తెచ్చుకుంటే దేవుడు నిన్ను విడిపించలేడా? నీవు వివేచన కలిగి ఉండు. ఇంకెంతకాలం మనుషుల మీద ఆధారపడతావు? ఇంకెంతకాలం వాళ్ళు వీళ్ళు చెప్పిన సలహాలు తీసుకుంటావు? నీకు నువ్వు ఇక గోతులో పడవద్దని దేవుని హెచ్చరిక. నీవు బుద్ధిని కాపాడుతుంటే వివేచన అంటే నీకు కావాలగా ఉంటుంది. ఆ వివేచన దేవుడి దగ్గర ఉంది. ఆ వివేచన దేవుడికే సాధ్యము. ఆ వివేచనతో కూడిన జ్ఞానం దేవుడిని ఏమని అడిగితే మనం ఒక వీడియో చెప్పుకున్నాం కదా, ఆ వివేచన వరం అనేది చాలా బలముగా ఉంది. ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో, ఏమి చేయాలో, ఏమి చేయకూడదో, ఎలా తప్పించాలో సమస్త వివేచన వరంలో ఉంది గనక మనం వివేచన కలిగి ఉండడం మంచిది. సౌలు విషయంలో దేవుడు పిలిచినప్పటికీ తన వివేచన లేక, గర్వించి సహనం లేక తన పిలుపుని పోగొట్టుకున్నాడు. కానీ మనం హిజ్కియా లాంటి వారిని, దావీదు లాంటి వారిని, మనం గొప్ప గొప్ప భక్తులు చూస్తున్నప్పుడు వారి కష్ట నష్ట దుఃఖ బాధ వేదన సమయంలో వారి ఏ దైవజనం లేక ఏ భక్తుని చూసినా వెనక్కి తిరిగి వెళ్ళిపోయినట్టు ఎవరిని మనం బైబిల్లో చూడడం. ఈరోజు నువ్వు ఏ ఆత్మీయ జీవితంలో దేవుడిని ముందుకు వచ్చావో నీవు వెనక్కి తిరిగి చూడొద్దు. కొన్నిసార్లు సనుక్కొనవద్దు. నీ సమస్త పరిస్థితులు కూడా దేవుడికి సాధ్యముగా ఉన్నాయి. ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, ఇట్లుండగా ఏమందము దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, వ్యాధి అయిన, బలహీనత ఏది దేవుడు ప్రేమించినవి నిన్ను వెడబాయలేదు కదా. అయినప్పటికీ నీవు ఆ ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు విడిపించగలని చెప్పి గొప్ప వివేచన కలిగి ఉండు. ఆ వివేచనతో దేవునితో మొర్ర పెట్టు. ఆ వివేచనతో దేవుని సహాయం బట్టి అడుగువేయి. ఇప్పుడు మనుషుల సహాయం బట్టి నువ్వు ఫెయిల్ అయిపోతున్నావేమో, లేక నీ ఆలోచన ఫెయిల్ అవ్వ సఫలం కాక నీ కుటుంబం అంతా చిక్కులతో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు కదా. దేవుడు నా కుమారుడు, నా కుమార్తె కాదని చెప్పటం లేదు కదా. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనక నీవు ఇటు వివేచనతో దేవుని వివేచన అనగా దేవుని ఎలా సంతోష పెట్టాలి, లేక దేవుని ఎలా ఆరాధించాలి, లేక దేవుడు ఏమి చేశాడని చెప్పి నువ్వు గ్రహించడానికి, లేక దేవుని పట్టుకోవడానికి, లేక ఆ చిక్కుల్లో సమస్యలు దేవుడిని విడిపించగలని చెప్పి వివేచన కలిగి ఉండడం నీకు మంచిది. అలా గ్రహించాడు కాబట్టే నోవాహు తన అంత గొప్ప వివేచన కలిగి ఉన్నాడు. భూమి ఏమైంది, ఆకాశం ఏమైంది, మనుషులు ఏమైనారు, దేవుడు ఉగ్రత ఏమైందని చెప్పి ఎంత చెడుగా లోకం ఉన్నప్పుడు కూడా తను దేవుణ్ణి బట్టి ఆ దేవుడికి ఎలా ఉండాలో అలా ఇష్టంగా ఉన్నాడు కాబట్టి, మంచి వివేచన కలిగి ఉన్నాడు కాబట్టి తనతో పాటు తన కుటుంబం రక్షించబడింది. ఈరోజు నీతో పాటు నిన్ను నమ్మిన వారు రక్షించబడాలి. నీతో పాటు నీ పిల్లలు ముందుకు వెళ్ళాలి అంటే ముందు నీవు దేవుడి దగ్గర మొక్కాలు వేయాలి. దేవుడికి ఇష్టమైన ఆలోచన చేయాలి. ఒకవేళ తెలుసో తెలియక పడిపోయినాం, తెలుసో తెలియక ఇబ్బందులు పడుతున్నాం, తెలుసో తెలియక చిక్కుల్లో కూరుకుపోయాం, అయినప్పుడు కూడా దేవుడు ఇప్పుడు నిన్ను కాదని చెప్పటం లేదు కదా, ఇప్పుడు నిన్ను వదిలేస్తాను అనటం లేదు కదా. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను, నేను విడిపిస్తాను, నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, ఏమి చేయాలని నన్ను అడుగు, నేను నీకు సలహా ఇస్తాను, ఏమి చేయాలని నా మీదకి రా, నీకు జ్ఞానం ఇస్తాను, లేక ఎలా చేయాలని నాతో కలిసి అడిగే నీకు సహాయం చేస్తానని దేవుడు స్పష్టంగా చెప్తుండగా నీవు గొప్ప వివేచన కలిగి ఉండమని దేవుడు వాక్యం నీతో మాట్లాడుతుండగా ఆ దేవుళ్ళ వివేచన కలిగి ఉందాం. వివేచన లేకపోవడం అనగా దేవునికి నీకు సంబంధం లేకుండా ఉంటావు. నా దేవుడు అని చెప్తూ ఉంటావు, కానీ కొన్నిసార్లు దేవుళ్ళు నువ్వు సరైన నమ్మకం ఉంచలేవు, కొన్నిసార్లు సరైన విశ్వాసం ఉంచలేవు. ప్రభు స్పష్టంగా చెప్తున్నారు, చింతించొద్దు, మోరుడు ఎక్కువ తక్కువ సంపాదించుకోలేవు, చింతించవాలని చెప్పి ఏ రోజుకి ఆ రోజుకి చాలని చెప్తున్నారు. ఏది విచారణ చేయట్లేదు. ఈ భూలోకంలో దేవుడు సృష్టిలో ఏది విచారణ చేయటం లేదు, ఏది కూర్చుకోనట్లేదు. కానీ మనము కూర్చుకున్నట్టుగా సంపాదించడానికి ఆయాసపడి తెలుసో తెలియక వ్యాధుల దుఃఖంలో ఒకవేళ నువ్వు మునిగిపోయి ఉంటే నీవు దేవుని ఆత్మతో సంబంధం కలిగి ఉండు.
ఎందుకనగా నువ్వు దుఃఖపడుతున్న దుఃఖము నీ ఇంటి వారు అర్థం చేసుకోకపోవచ్చు, కానీ నీ దుఃఖము దేవునికి తెలుసు. నీవు ఎంత ఒత్తిడి గురవుతున్నావో నిన్ను చూసి మాట్లాడుతున్న మనుషులకి తెలియదు, కానీ నీ నుదుటి మీద పడుతున్న మడత లేక నీ కంఠముల వేదన, నీ మనసులో మూలుగులు దేవునికి తెలుసు. గనుక నీవు నిశ్చయముగా దేవునితో సంబంధం కలిగి ఉండు. నువ్వు దేవునితో కష్ట నష్ట వ్యాధి బాధల్లోనే నువ్వు సంబంధం కలిగి ఉండడం గొప్ప వివేచన. అంతేకాని అవిశ్వాసంతో, అధైర్యంతో, పిరికితనంతో నీరసం పడిపోయి నువ్వు దేవుని కార్యం అవిశ్వాసంతో చూడలేకపోతున్నావు. ఒకడు అవిశ్వాసిగా ఉండి దేవుడికి ఇష్టంగా ఉండడం అసాధ్యము. అయితే నువ్వు ఇష్టంగా లేనప్పుడు ఏ కార్యం చూడగలవు? అయితే కష్టమో నష్టమో చచ్చో చూడ ఏదో జరుగుతుంది, కానీ నీవు ఒకవేళ ఇక ఏదైనా దేవుడే చూసుకుంటాడు అని ఎప్పుడైతే ఒక మనుషుడు ఆ దేవుడి మీద భారం వేసి ఇంకా ఏమీ చేయలేక చేతులు ఎత్తుతాడో అప్పుడు నీ పట్ల దేవుడు కార్యం చేయడం మొదలు పెడతాడు. గనుక ఈ వాక్యం ఏంటంటే, నీవు గొప్ప వివేచన కలిగి ఉండడం అంటే దేవుడి మీద ఆధారపడడం, వివేచన కలిగి ఉండడం అంటే దేవుడి వైపు చూడడం, వివేచన కలిగి ఉండడం అంటే దేవుని సలహా అడగడం, వివేచన కలిగి ఉండడం దేవుడి బట్టి కంచి వేసుకోవడం, వివేచన కలిగడం అంటే దేవుడితో ముందుకు నడవడం. అలా నడిచిన అబ్రహాము, అలా నడిచిన ఇస్సాకు, అలా నడిచిన యాకోబు, అలా నడిచిన దావీదు, అలా నడిచిన హిజ్కియా, వీళ్ళందరూ దీవించబడిన దేవుడు నిన్ను దీవిస్తాడు. వివేచన కలిగి ఉందాం. దేవుడు నిన్ను దీవించును గాక. పరిశుద్ధుడా నీకు వందనములు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలు వివేచన కలిగి ఎవరైతే లేరో, ఈ రోజు ఏడుస్తూ దుఃఖపడుతూ కన్నీళ్లు కారుస్తూ ఓదార్పు లేక ఎందరైతే వాక్యం వింటుగా వేదన పడుతున్నారో ఇప్పుడు వారికి నీ సహాయం అందచేయండి. కన్నీళ్ళలో, బాధల్లో, దుఃఖములో గొప్ప సమృద్ధిని కలగచేయండి. ఎందుకు జరిగింది, ఎందుకు ఇలా జరుగుతుంది, లేక ఏమి జరగబోతుందని చెప్పి నేను వివేచన కలిగి ఎదురు చూడడానికి, నీ ఎదురు కనిపెట్టడానికి, నీ సలహా తీసుకొని నీ సహవాసంతో ముందుకు పరుగుపెట్టడానికి సహాయం చేయమని, ఇట్టి వివేచన వరము లేదా ఇట్టి వివేచన కలిగిన మనస్సును దయచేయమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె నా కుమార్తె, నా కుమారుడు దేవునితో మాట్లాడుతున్నాడు. ఎంతవరకు వాక్యం ద్వారా నీతో మాట్లాడిన దేవుడు, ఎంతవరకు దేవుడు మాట్లాడిన దేవుడు, ఎక్కడైనా మనుషుల ప్రయోగములు లేక మనుషుల ఉద్దేశం మీద ఆధారపడడం మానే, లేక తెలుసో తెలియక నువ్వు పడ్డ చిక్కులు బట్టి ఎక్కువగా భయపడవద్దు. నువ్వు భయపడడం వల్ల మీ కాందర ఫీనా దేవుడు నీతో మాట్లాడుతున్న చిక్కులకు వారికి అవకాశం ఇస్తున్నావు. గనక నీవు ధైర్యపడు, వివేచన కలిగి ఉండే దేవుడిని దీవించును గాక. ఆమేన్.